శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం జనవరి నెలలో మిథున రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షకులకి ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మిథున రాశి వారికి గురువు 11వ స్థాన సంచారం అన్ని సమస్యల నుంచి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది దైవ రూపంలోనో మిత్రుని రూపంలోనో మీ యొక్క సమస్యకి సరైనటువంటి సలహా పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మరి గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు దైవాన్ని ఎంత గట్టిగా నమ్మితే గురువు మిమ్మల్ని జూపిటర్ అంత బలంగా మీకు తన ప్రతిఫలాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి గురువు సప్తమ దశమాధిపతి కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో మీకు తగిన గుర్తింపు రావడం, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి, వేతన పెంపు లేదా వృత్తిలో ప్రమోషన్ రావడం జరుగుతుంది. అయితే రాహు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో వారికి, సినిమా, మీడియా, టీవీ రంగంలో వారికి, మెడికల్, టెక్నాలజీ, ఏరోనాటికల్ సంబంధించిన వారికి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సో రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ సైంటిఫిక్గా, వైజ్ఞానికంగా, విజ్ఞానదాయకంగా ఉన్న వాటికి ఎక్కువ ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా మీకు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్, సినిమా, యాంకరింగ్ రంగం వాళ్ళకి తగినటువంటి గుర్తింపు, ఆర్థిక పరమైన బెనిఫిట్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే సప్తమ భావం ఫలితాలు అంటే జీవిత భాగస్వామి అనుకూలంగా మారడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, ఆర్థిక విషయాలు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏంటంటే సప్తమ భావంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. దాని డిపాజిటర్ 11లో ఉన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ సప్తమ భావం యొక్క డిపాజిటర్ గురువు 11లో ఉన్నాడో సప్తమ భావ ఫలితాలన్నీ కూడా 11వ భావ ఫలితాలు అంటే మీకు లాభాన్ని ఇవ్వడమే జరుగుతుంది. అదే డిపాజిటరు 12లో కానీ, 6లో కానీ, 8లో కానీ ఉంటే ఆ భావ ఫలితాలు ఇబ్బంది పెడతాయి అన్నమాట. అందువలన మీకు రవి, బుధ, కుజ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక సెప్టెంబరు, జనవరి 19 తర్వాత శుక్రుడు కూడా మీకు సప్తమ భావంలోకి వచ్చి శుక్రుడు ఫలితాలు కూడా మీకు లాభభావంతో ఇవ్వడం. అంటే శుక్రుడు ఎప్పుడైతే 19 జనవరిలో వచ్చాడో మీకు శత్రువులు మిత్రువులుగా మారడం, అలాగే స్త్రీలు మీకు అనుకూలించడం, అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు అనుకూలంగా ఉంటారు, అలాగే స్త్రీలతో ఉన్న విరోధం మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. కుజుడు భూములు, స్థిరాస్తులు అన్నదమ్ముల ద్వారా కలిసి వస్తుంది, రుణాల నుంచి విముక్తి లభిస్తుంటుంది. ఇంకా బుధుడు, ఇంకా లగ్నాధిపతి బుధుడు, చతుర్థాధిపతి బుధుడు కంపల్సరీగా ఈ సమయంలో గృహలాభం కలిగే అవకాశం ఉంది, లేదంటే వాహన లాభం కలిగే అవకాశం ఉంది. అది మీ ప్రయత్నాన్ని బట్టి, మీ స్థాయిని బట్టి మరి రాబోయే ఈ కొత్త సంవత్సరంలో ఇంచుమించుగా మీరు ప్రయత్నం చేయాలా. కానీ ఏప్రిల్ నెలాఖరు లోపల సొంత గృహం ఏర్పడే అవకాశం 100% ఈ జాతకులకి ఉండే అవకాశం ఉంది. అది చిన్నదా పెద్దదా, అప్ప, లోనా, ఇంకోట, గిఫ్ట్ అన్నది మీ యొక్క నిర్ణయం బట్టి, మీ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. కంపల్సరిగా గృహయోగం మీకు ఏర్పడుతుంది. సో ఇంత అనుకూలంగా మీకు గురువు మళ్ళా 11 సంవత్సరాల తర్వాత కానీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అప్పుడు ఉండే అవకాశం లేకపోవచ్చు. సో ఈ కారణాల వల్ల మరి ఏదైనా ఇదే మంచి ప్రయత్నం, అటు వివాహానికి కానీ, అటు గృహ సంబంధించిన విషయాలు సొంత గృహానికి కానీ, లేదా ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ, నూతన ఉద్యోగం కొరకు కానీ 100% బాగుంటుంది. ఇక 4లో కేతువు కూడా గృహకారకుడు. సాధారణంగా మరి సహజ 6వ భావం ఈ మిథున రాశి వారికి 4వ భావం కాబట్టి సాధారణంగా వాళ్ళ లైఫ్లో మదర్కి అంటే రాశి వారి యొక్క తల్లిగారికి అనారోగ్య సమస్యలు కానీ,
ఏదో విధంగా సమస్యలు జీవితంలో ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. అలాగే మీరు ఇల్లు కొనుక్కుంటే కంపల్సరిగా ఇతరుల సహకారం లేనిదే, అంటే ముఖ్యంగా లోన్ అంటే అప్పు తెచ్చి కట్టుకోవడం కానీ, లేదంటే అత్తగారి సహకారమో మేనమావుల సహకారమో మిత్రుల సహకారంతో రుణ సహకారంతో గృహం కట్టుకోవాలి తప్ప పూర్తిగా సాలిడ్గా కొనడం అన్నది ఫస్ట్ గృహం విషయంలో అవదు. తర్వాత మీరు సంపాదించుకున్న తర్వాత టోటల్గా క్యాష్ ఇచ్చే కొనుక్కుంటారు, వేరే విధంగా కొనుక్కుంటారు. కానీ ప్రథమంగా ఫస్ట్ గృహానికి మాత్రం కంపల్సరీగా రుణం తెచ్చి కొనుక్కోవాలి. అది కూడా ఎంత టైట్గా ఉన్నా కొనుక్కుంటే ఆ రుణాన్ని తీర్చుకుంటారు, గృహం మీకు మిగులుతుంది, దాని విలువ కూడా తర్వాత పెరుగుతూ ఉంటుంది. సో మరి ఈ విధంగా ప్రయత్నం చేయండి. డిసెంబరు 31 నుంచి జనవరి 19 మధ్యలో స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అత్తగారి బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కంటే, ఇది స్త్రీల కంటే భర్త అయితే భార్యకి, అంటే ఈ రాశివారు మగవాళ్ళు అయితే వాళ్ళ వైఫ్కి అనారోగ్య సమస్యలు, ఏదంటే హాస్పిటలైజ్ అవ్వడం కానీ ఏదో చిన్న హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత మరీ జాగ్రత్త అవసరం లేదు, కానీ సో ఏదన్నా కేర్ తీసుకోవడం మంచిది. ఇక రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆదాయం కోసం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. ఎక్కువ వైజ్ఞానికంగా లేటెస్ట్గా వస్తున్నటువంటి పరికరాలు, అంటే అది వైద్య రంగంలో కానీ ఏదన్నా సాఫ్ట్వేర్ రంగంలో కానీ మరి కొత్త యంత్రాలు ఉపయోగించి మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అంటే సాధారణంగా ఈ రాశివారు తక్కువ శ్రమతో, తక్కువ శరీర శ్రమతో ఎక్కువ అవుట్పుట్, ఎక్కువ ఫలితాన్ని పొందే ప్రయత్నంలో ప్రతిదానికి కూడా యంత్రాల మీదో కంప్యూటర్ మీదో ఇతరుల మీదో ఆధారపడతారు తప్ప సొంతంగా ఒళ్ళోంచి చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కేవలం మేధస్సుతోనే ధనాన్ని సంపాదించి వాళ్ళ యొక్క తెలివితేటల్ని, వాళ్ళ యొక్క ఆస్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందువల్లనే వీళ్ళు సంపాదించినట్టు కనబడరు, కానీ సంపాదిస్తూ ఉంటారు. ఏదైనా ఈ రాశి వారికి మరి శని భగవానుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తూ మరి టాలీడ్గా న్యాయంగా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఖచ్చితంగా మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని ఎప్పుడైతే మనం ప్రసన్నం చేసుకుంటామో ఆ గ్రహం అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి శనిగ్రహ అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం, ముఖ్యంగా మరి గురువు కూడా 11లో ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన, అలాగే శివుణ్ణి ఏదన్నా పంచదారతో అభిషేకం చేయడం కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేసుకుంటే కంపల్సరీగా ఈ రాశివారు అనుకున్న ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా,
మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార, అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ, ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.